హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగా గమనించండి. ఇది 24 మార్చ్ యొక్క ప్రీవియస్ డే హై 23,711, ప్రీవియస్ డే లో వచ్చేసి 23,431, క్లోజు 23,676. మన ఫార్ములా ప్రకారంగా మనము అనుకున్న స్ట్రాటజీ ప్రకారంగా చూస్తే మార్కెట్ కరెక్ట్గా ప్రీవియస్ డే అబోవ్ ఓపెన్ అయ్యి కరెక్ట్ ప్రీవియస్ డే క్లోజ్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ ప్రీవియస్ డే క్లోజ్ పైన 15 మినిట్స్ క్యాండిల్లో క్లోజ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రీవియస్ డే హై యొక్క క్లోజ్ అయిందో నెక్స్ట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ యొక్క ర్యాలీ 155 పాయింట్స్ అనేది మనం చూసామన్నమాట. దాని తర్వాత అగైన్ ప్రీవియస్ డే హై డౌన్ సైడ్కి వస్తూ ఇక్కడ మనము నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ రెడ్ కలర్ లైన్ని గమనించండి. ఈ రెడ్ కలర్ లైన్ని ఇది ఒక ట్రెండ్ లైన్ అని చెప్పాం కదండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ సర్కిల్స్ వేసి చూపిస్తున్నా. ఇది ఒక ట్రెండ్ లైన్ మనం చెప్పడం జరిగింది ఎస్టర్డే. ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా అబోవ్ ఉంటే అప్ ట్రెండ్ అన్నాం, బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అన్నాం. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని అగైన్ మళ్ళీ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది. ఈ యొక్క ట్రెండ్ లైన్ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఏం పెద్దగా లేదండి, ఒక 60 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ ర్యాలీ అనేది జరిగింది. అగైన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మళ్ళీ ఈ యొక్క వాల్యూని గమనించండి. ప్రీవియస్ డే హైకి అబోవ్ వెళ్ళి అక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చి వెంటనే మళ్ళీ డౌన్ సైడ్కి అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్ బేస్ మీద మనకు రిస్క్ అనేది చిన్నగా, రివార్డ్ అనేది చాలా పెద్దగా అనేది ఉంటుందండి. ఒకవేళ ఏదైనా కానీ ఒక స్ట్రాటజీ లేదా ఒక ఫార్ములా గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వాటిని చూసి వెంటనే మనము ట్రేడ్ తీసుకునే కంటే మీరు ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఇది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. అలాగే రేపటికి యొక్క ప్రీవియస్ డే హై, లో, క్లోజ్ ఏ విధంగా ఉన్నాయి గమనిద్దాం. టుమారో మనం గమనించినట్లయితే రేపటికి ఇది ప్రీవియస్ డే హై అవుతుందండి. అలాగే గమనించండి, ఇవన్నీ ఒక నిమిషం అండి, మనం ఇవన్నీ డిలీట్ చేద్దాము లేకుంటే ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం ప్రీవియస్ డే హై, ఇది అవుతుంది రేపటికి. అలాగే ఇది ఏమవుతుందండి, లో అండ్ క్లోజ్ రెండు ఒకటే వాల్యూ అవుతున్నాయండి. ఓకే, అర్థమైందండి. ఇది రేపటికి మనకు ఇంపార్టెంట్ వాల్యూస్ అవుతాయి. ఏది పీడిహెచ్, పీడిఎల్, పీడిసి ఫార్ములా మీద మనం చేస్తున్న ట్రేడ్కి అర్థమవుతుందా అండి. దాని తర్వాత ట్రెండ్ వేరే, ట్రెండ్ లైన్స్ వేరే, అది వేరే సబ్జెక్ట్ అండి. రకరకాలుగా మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది గమనించండి, ఇది గమనిస్తే ఇదేమవుతుంది, ఇది యాక్చువల్గా ట్రెండ్ లైన్ బేస్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది ట్రెండ్ లైన్ బేస్ మీద, ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద ఎప్పటిదాకా మళ్ళీ ఇది రెసిస్టెన్స్ వర్క్ అయింది చూడండి. ఇది ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ వర్క్ అయిందంటే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, సపోర్ట్ బ్రేక్ అయిందో అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్గా వర్క్ అయింది గమనించండి. మళ్ళీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్గా వర్క్ అయింది. సో రేపటికి కూడా ఇది ఇట్లనే వర్క్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్, దాంతోపాటు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్కి అబోవ్ వెళ్తే మళ్ళీ అప్ ట్రెండ్, దాని తర్వాత వెంటనే రెసిస్టెన్స్ 23,866 అనేది ఉంటుంది. ఇది మన యొక్క రేపటి నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం చేస్తున్న వీడియో అండ్ సబ్జెక్టు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.